నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ లైట్ వెయిట్‌వి ముత్యాలతో చేసినవి చూపిస్తాను చూడండి. చాలా లైట్ వెయిట్. కొన్నేంటంటే గోల్డ్ లేకుండా కలర్ కాంబినేషన్స్‌తో చేసినవి కొన్నున్నాయి. కొన్నేంటంటే 1 గ్రామ్ నుంచి 1½ గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ లోపు. అన్ని 2 గ్రామ్స్ ఎక్కువ చేశానండి. చూపిస్తాను చూడండి. ఇది కూడా ఏంటంటే లైట్ వెయిట్‌లో చేసిందండి. 2 గ్రామ్స్ నేను చెప్పాను కదా! అన్ని 2 గ్రామ్స్ బిలోనే ఉన్నాయి. ఇదేం చేశానంటే 3 కలర్ కాంబినేషన్స్‌తో చేశాను. రెడ్, గ్రీను, ముత్యాలు మొత్తం ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక డ్రాప్ లాగా రూబీది ఇచ్చేసాను. దీనికి గోల్డ్ క్యాప్స్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేసామంటే చిన్న చిన్న క్యాప్స్, గోల్డ్ బాల్ ఇచ్చేసి ఒక హుక్ ఇచ్చేసాను. చాలా చిన్న బాల్స్ అవి సైజుని బట్టి కొంచెం బాల్స్ అవి పెరిగినాయి అంటే సైజు గోల్డ్ పెరుగుతుంది. ఇట్లా లైట్ వెయిట్‌లో చేశాను అనమాట. ఇవేంటంటే 3 mm స్వరోస్కి ముత్యాలు ఇచ్చేసాను సైడ్‌కి 2 లైన్‌లు. అలాగే మనకి ఇంకేదైనా కావాలి అనుకుంటే సింపుల్‌గా ఏంటంటే గోల్డ్ పెరిగింది కాబట్టి 2 గ్రామ్స్, 2½ గ్రామ్స్‌లో ఇలాగ ఏదైనా సింపుల్ సెట్స్ డైలీ వేర్‌కో అటు ఇటు ఆఫీస్‌కి కానీ అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే కొత్తగా చేసిందండి. 1.8 నేను చెప్పాను కదా! లైట్ వెయిట్‌లో చేస్తున్నాను. 1.8 గోల్డ్ బాల్ 1 గ్రాము. ఇక్కడ 2 క్యాప్స్ ఇచ్చాను. ప్లస్ హుక్ ఒకటనమాట. 2 గ్రామ్స్ బిలోనే వస్తది. క్యాప్స్ కొంచెం పెద్దయా, చిన్నయా దాన్ని బట్టి డిపెండ్ అనమాట. 1.8 2 గ్రామ్స్ అటు ఇటుగా పెద్ద గోల్డ్ బాల్ ఇది. చిన్న బాల్స్‌తో పెద్దగా చేసుకున్న గోల్డ్ బాల్. అటు ఇటు 5 పగడాలు బీడ్స్ ఇచ్చాను సెమీ ప్రెషియస్. తర్వాత ఏంటంటే స్వరోస్కి ముత్యాలు 3 లైన్స్ ఇచ్చాననమాట. ఇలాగ మనం 2 గ్రామ్స్‌లో ఎన్నో మోడల్స్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే స్వరోస్కి ముత్యాలతోనే చేశాను. రెడ్, గ్రీన్ అన్ని కలర్స్ కలిపి చేద్దామని ఓవెల్ కలర్ రెడ్ రూబీ ఒకటేసేసుకొని గ్రీన్స్ ఇచ్చి ముత్యాలు ఇచ్చేసి వీటన్నిటికి క్యాప్స్ ఇచ్చాననమాట. హుక్ ఒకటి ఇచ్చాను. ఇవేంటంటే కొంచెం 1 గ్రాము, 1.5 ఆ లోపు కావాలి అనుకుంటే ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పైన ఏం చేశానంటే 3 mm 2.5 ముత్యాలు ఇవి. అవి 2 లైన్స్ ఇలా వేసేసాననమాట. సింపుల్‌గా ఇవన్నీ ఏంటంటే డైలీకి కానీ ఏదైనా కిట్టీలకి సింపుల్‌గా పెట్టుకోవడానికి లైట్ వెయిట్‌లో చేశాను. మీకు ఎవరికైనా ఇవి కొరియర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపిస్తే ఆ రోజు రేట్ ప్రకారం ఎంత ఉందో చెప్తామండి. ఇవేంటంటే ఇది కూడా మల్టీ కలర్‌లోనే చేశాను. రెడ్, వైట్, గ్రీన్ అన్ని కాంబినేషన్‌లో. కాకపోతే ఏం చేశానంటే ఈ రూబీ బీడ్స్ కార్వింగ్‌వి తీసుకున్నాను. ఇది రూబీ కార్వింగ్ అండి. కొంచెం ప్రెషియస్సే ఒరిజినల్. కార్వింగ్ వచ్చుంటదనమాట పైన. అది రూబీ కార్వింగ్ తీసుకున్నాను. గ్రీన్ కార్వింగ్ తీసుకొని ఇక్కడ ఏం చేశామంటే స్వరోస్కి ముత్యాలు, క్యాప్స్ అవన్నీ ఇచ్చేసాను. ఇక్కడ ఏం చేశానంటే స్వరోస్కి ముత్యాలు ఇవ్వకుండా ఇవి వేరే ముత్యాలనమాట. ఆ ముత్యాలు వైట్ కలర్‌వి అవి వేసామనమాట. కాదు స్వరోస్కి కావాలంటే స్వరోస్కి కూడా వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్‌గా ఉండడానికి ఇవి కార్వింగ్ ఇచ్చాను. ఇది 2 గ్రామ్స్ బిలోనే ఉంది. క్యాప్స్ వచ్చినాయి, గోల్డ్ బాల్స్ వచ్చినాయి, లైట్ వెయిట్ హుక్ మొత్తం అనమాట. అంతా కలిపి ఇది కూడా 2 గ్రామ్స్ ఉందండి. మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే నాకు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే నేను చెప్తాను వెయిట్ ఎంత ఉందో కాస్ట్ అది. ఇవేంటంటే నేను అన్ని కలర్ కాంబినేషన్స్‌తో చేశానండి. ఎవరికైనా కలర్స్ ఏమేమి కావాలంటే పగడంలో చేశాను. ముత్యము, రూబీ అన్ని గ్రీను కలిపి చేశాను. ఇదేంటంటే ఓన్లీ గ్రీన్ చేసి కింద ఏం చేశామంటే లాకెట్ లాగా ఇది కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట. గోల్డ్ బాల్ ఇచ్చేసి ఇది కూడా కొంచెం గోల్డ్ అల్లకంలో ఈ పార్ట్ వరకు అల్లేసి తర్వాత 2 mm ముత్యాలు ఇచ్చేసాను ఇక్కడ 2 లైన్‌లు. అలా కాకుండా ఇవి కూడా దారంలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది కొంచెం లెంగ్తీగా చేశాననమాట. ఇది వెయిట్ కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే కొంచెం గోల్డ్ బాల్ ఇచ్చాను. ఇదంతా గోల్డ్ క్యాప్స్ ఇచ్చాను. హుక్ ఒకటి గోల్డ్ ఇచ్చాను. 3 గ్రామ్స్ వరకు ఉంది ఇది. అలా కాకుండా మనకి ఇదే లైట్ వెయిట్‌లో సేమ్ మోడల్ కావాలి అనుకుంటే క్యాప్స్ అవి వేసేసుకొని కింద గోల్డ్ లేకుండా మామూలుగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని రెడ్, గ్రీన్ కాంబినేషన్స్‌తో చేశాను. కోరల్‌లో చేశాను. లైట్ వెయిట్‌లో అనమాట. ఇది కూడా ఏంటంటే లైట్ వెయిట్‌లో చేశాను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏం చేశానంటే ఇవి తులిప్స్ లైట్ కలర్ ఉంటాయి కదా! పేస్టల్ కలర్ తులిప్స్ అండి. చాలా లైట్ కలరు. దానికి ఒక గ్రీన్ కార్వింగ్ బీడ్ ఏసేసుకొని తర్బూజా ఇలా ముత్యాలు ఇచ్చేసేసి ఇదొక బంచ్ లాగా చేసేసుకున్నాననమాట. వాటిని ఇలా వేసేసుకొని ఈ తులిప్స్ కొంచెం వరకు ఇచ్చేసి ఇక్కడ తర్వాత స్వరోస్కి ముత్యాలు ఇచ్చాను. హుక్ అనమాట. ఇది మొత్తం వెయిట్ ఇప్పుడు 5 గ్రామ్స్ ఉంది. ఎందుకంటే ఇదంతా గోల్డ్‌లో చేసిందే. గోల్డ్‌లో చేసేసుకొని తర్వాత ఇక్కడ దారంలోకి మేక్ చేశామనమాట. ఇది 5 గ్రామ్స్. ఎప్పుడు ఉన్న మోడల్ కాకుండా ఎవరికైనా డిఫరెంట్‌గా స్టైల్‌గా కావాలి, కొంచెం ఫ్యాన్సీ శారీస్‌కి లేటెస్ట్‌గా ఉండాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇందులో ఏంటంటే తులిప్స్ కొన్ని కలర్సే ఉంటాయి. అవైలబిలిటీని బట్టి కొన్నిట్లోనే చేసుకోవచ్చు. అన్ని కలర్స్ ఉండవు. ఒరిజినల్ తులిప్స్ అనమాట ఇవి లైట్‌వి. చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎవరికైనా కొంచెం స్టైల్‌గా కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. సింగిల్ పీస్ అండి. చాలా డిఫరెంట్‌గా క్రియేట్ చేశామనమాట. ఇవేంటంటే అన్నీ గోల్డ్ కాకుండా గోల్డ్ లేకుండా చూడ్డానికేమో గ్రాండ్‌గా ఉండేటట్టు ఇవేం చేశామంటే గ్రీన్ కటింగ్ ఓవెల్స్ తీసుకొని కింద వరకు స్టెప్ లాగా ఈ స్టెప్స్ అన్నిటి వరకు ఇక్కడ 3 స్టెప్స్ వరకు అవే ఇచ్చేసుకొని ఒక ముత్యము, ఒక గ్రీన్, ఒక ముత్యం, ఒక గ్రీన్ ఇలా ఇచ్చేసుకొని పైన కూడా స్వరోస్కి ముత్యాలు ఇచ్చేసాం. అలా కాకుండా ఎవరికైనా లాకెట్స్ ఉన్నాయి పాతవి ఏదైనా ఉన్నా అలాంటివి కావాలన్నా కూడా వీటికి ఇలా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసేసుకొని మనకి లెంత్ కొంచెం లెంతీగా ఉంటేనే బాగుంటాయి 3 స్టెప్ కాబట్టి.
ఏమీ లేకపోయినా సరే కలర్స్ వల్ల కూడా ఇవి అందంగా ఉంటాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా అలా కూడా కావాలి అంటే ఇది కాంటాక్ట్ చేస్తే చెప్తాను. దీంట్లో 2, 3 కలర్స్ చేశామనమాట ఇలాగా. డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇవి కూడా ఎప్పుడు గోల్డ్ అలా కాకుండా ఏదైనా ఫ్యాన్సీ శారీస్‌కి స్టైల్‌గా ఇలా కూడా వేర్ చేయొచ్చు. ఇందాకేమో ఇది గ్రీన్‌లో చేశాను కదండీ! అది కూడా చూపించాను. కాకపోతే ఏంటంటే అది గ్రీను ముత్యం ఇలాగే ఇచ్చిన తర్వాత పైన మాత్రం స్వరోస్‌కి ముత్యాలు ఇచ్చాననమాట. ఇది అలా కాదు. రైస్ వైట్ పర్ల్స్ ఇచ్చేసి అక్కడక్కడ దీంట్లో కూడా కొన్ని గ్రీన్ బీడ్స్ వేసుకుంటూ ఇది కొంచెం డిఫరెంట్‌గా గోల్డ్ లేకుండా చేసినవి ఇవన్నీ. ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే గోల్డ్ కావాలంటే చిన్న చిన్న లాకెట్స్ కూడా మా దగ్గర బ్రోచెస్ ఉంటాయి. అవి 2 కూడా పెట్టుకోవచ్చు. 1 గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయన్నమాట. అవైనా పెట్టేసుకోవచ్చు. లేదు నాకు బ్రోచెస్ కూడా వద్దు సింపుల్‌గా కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా అలా ఇచ్చినా కూడా ఇది ఇవ్వచ్చు. లేదు ఫ్యాన్సీ శారీస్‌కి మనం ఇలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది కూడా అంతే గ్రీన్ బీడ్స్ ఓవల్ కటింగ్ ఇచ్చేసి ఒక్కొక్క ముత్యం ఇక్కడ ఇచ్చేసి 3 స్టెప్ లాగా చేశామన్నమాట. ఇవన్నీ లెంగ్తీకే బావుంటాయి. అది డ్రెసెస్ కానియండి, లాంగ్ ఫ్రాక్స్ కానియండి స్టైల్‌గా పెట్టుకోవచ్చనమాట. ముత్యాలు మాత్రం స్వరోస్‌కి కాకుండా రైస్ పర్ల్ ఇచ్చాం. అలాగే మనకి ఇంకేమైనా కావాలి అంటే దీంట్లో కలర్స్ కూడా చేసుకోవచ్చు. నేను 2, 3 కలర్స్ చేశాను చూపిస్తాను. రూబీలో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అన్నీ సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఇందాకంతా నేను చూపించాను కదండీ ముత్యాలు గ్రీన్ కాంబినేషన్‌లో. ఇది కూడా అలాగే ముత్యము రూబీ కాంబినేషన్ అనమాట. ఇది స్వరోస్‌కి ముత్యాలు. ఇవి కటింగ్ రూబీ ఓవెల్స్. ఇవి ఏంటంటే 3 స్టెప్‌కి సెట్ చేశాను. ఇవి నేను ఇంతకుముందు ఇవి కూడా ఏంటంటే లాకెట్స్‌తో చేశాను. లాకెట్ లేకుండా కూడా ఏదైనా ఇట్లా వేసుకోవడానికి కలర్ కాంబినేషన్‌కి ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏదైనా ఉన్నా కూడా లాకెట్స్ అవి ఏమైనా ఉన్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి కమ్మలు, లాకెట్లు వాడనివి ఏమైనా ఉంటే కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. 2 లాకెట్స్ అయినా పెట్టుకోవచ్చు. సింగిల్ లాకెట్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం. అసలు ఏమీ లేకపోయినా ఇలా కూడా స్టైల్‌గా కూడా వేసుకోవచ్చు అనమాట. అన్నిటికి గోల్డ్ వద్దు నాకు గిఫ్టింగ్‌కి కానీ అలాగే ఎవరికైనా ఇవ్వాలి అనుకోని అలా కావాలి అంటే నాకు వాట్సాప్ చేస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్‌కి నేను చెప్తానండి. ఇవేంటంటే కొంచెం ప్రెషియస్ బీడ్స్ అండి. గోమేధికంవి ఆ బీడ్స్ ఓవల్ కార్వింగ్ ఉన్నాయి. కొంచెం పెద్ద బీడ్స్ నుంచి చిన్న ఇట్లా వేసుకుంటూ ఇక్కడ మధ్యలో నుంచి పెద్ద బీడ్స్ నుంచి చిన్న బీడ్స్‌కి ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్క ముత్యం వేసుకుంటూ కొంచెం వెనక్కి కూడా ఏం చేశామంటే ముత్యాలు ఇచ్చేసామనమాట స్వరోస్‌కి ముత్యాలు. లేదు నాకు సేమ్ కలర్ వెనక దాకా కావాలి అంటే చేసుకోవచ్చు. ఇవేంటంటే కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి ఏం చేశా అంటే కాస్ట్ కట్ ఆఫ్ చేయడానికి ముత్యాలు కూడా ఇచ్చుకుంటూ దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని వెనక్కి ఎలాగో మెడ మీదే కాబట్టి కొంచెం ముత్యాలు ఇచ్చేస్తామనమాట స్వరోస్‌కి ముత్యాలు. అప్పుడేంటంటే కాస్ట్ కొంచెం కట్ ఆఫ్ అవుతది. లేదు నాకు వెనక్కి కూడా కావాలి అనుకుంటే వెనక్కి కూడా చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్‌గా ఉంటాయండి. బీడ్స్ చాలా స్టైల్‌గా ఉంటాయి. దీంట్లో గోల్డ్ ఏసుకోకపోయినా పర్లేదు. లేదు అంటే మన దగ్గర ఏదైనా ఒక లాకెట్ ఉన్నాయనుకోండి గోల్డ్‌వి ఏదైనా పాతవి కూడా కొత్తగా చేసుకొని కూడా వీటికి అలా వేసుకోవచ్చు. లేదు నాకేం వద్దు ఇలాగే స్టైల్‌గా వేసుకోవాలన్నా కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఇవన్నీ ప్రెషియస్ కాబట్టి బీడ్స్ అవి క్వాలిటీ అంతా తెలుస్తాయి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ప్రెషియస్ బీడ్స్ కాస్ట్‌లీ వాటిల్లో మెహందీ కలర్ అనమాట. ఈ మెహందీ కలర్ ఏం చేసామంటే కటింగ్ ఉన్నాయి ఓవెల్ కొంచెం పెద్దగా ఉన్నాయి. వాటికి ఏం చేసామంటే ఒక ముత్యం ఇచ్చేసుకుంటూ అలాగే ఎంతవరకు కావాలో అంతవరకు కొంచెం ఇచ్చేసి బ్యాక్ సైడ్ మెడ మీద నుంచి ఏం చేసామంటే స్వరోస్‌కి ముత్యాలు ఇచ్చాను. ఇవేంటంటే చిన్న చిన్న అకేషన్స్‌కి మెహందీ రసంకి దానికి మనకి ఏదైనా డ్రెస్ కలర్‌కి ఇది మెహందీ కలర్ అనమాట. యాక్చువల్లీ ఇవి కటింగ్, కార్వింగ్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఇవి నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. చాలా క్లియర్‌గా ఉంటాయి. కటింగ్ అవంతా నీట్‌గా ఉంటాయి అనమాట. చాలా ప్రెషియస్ బీడ్స్ ఇవి. వీటికి ఇంకేదైనా మీరు లాకెట్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే బీడ్స్ కటింగ్ క్లారిటీ ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే చాలా అందంగా ఉంటాయి. ఏదైనా ఒక మంచి పాత లాకెట్ ఒకటి పెద్దది వేసేసుకున్నా కూడా లేటెస్ట్‌గా ఏదైనా ఉంటాయి కదా! లాకెట్స్ వేసుకుంటే కూడా చాలా బావుంటది. లేదు ఇలా విడిగా వేసుకున్నా కూడా మెహందీ రసంకి చిన్న చిన్న అకేషన్స్‌కి ఏదైనా కలర్ వల్ల చాలా బావుంటాయన్నమాట. డ్రెస్ మ్యాచింగ్ కానీ, ఇలాంటివి మీకేదైనా కావాలంటే నాకు వాట్సాప్ చేస్తే చెప్తాను. ఇవేంటంటే ప్రెషియస్ బీడ్స్ కాబట్టి అవైలబిలిటీని బట్టి మా దగ్గర ఏమున్నాయో అవి నేను ఇట్లా యూట్యూబ్‌లో పెడుతుంటాను. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్‌షాట్ చేయండి. దీంట్లో కస్టమైజేషన్ ఎక్కువ ఉండవండి. ఎందుకంటే ప్రెషియస్ కాబట్టి ఏ కలర్ ఉన్నాయో అవైలబిలిటీని బట్టి నేను పెడుతుంటాను. మీరు చూడండి. మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.